కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం అవిశ్వాస తీర్మానం తర్వాత మీడియాతో మొదటిసారిగా మాట్లాడిన మాజీ చైర్మన్ బోయ శాంత. మాజీ మున్సిపల్ చైర్మన్ బోయ శాంత, నేను చైర్మన్ పదవిలో 4 సంవత్సరాలు పైచిలుకు కొనసాగాను. నాకు ఇన్ని రోజులు సహకరించిన తోటి కౌన్సిలర్లకు, అలాగే మున్సిపల్ సిబ్బందికి, శానిటైజరీ మున్సిపల్ వర్కర్లకు, పత్రికేయులకు మరియు ఆదోని పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నుకుంటున్న చైర్మన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను వైసీపీలోనే కొనసాగుతా. గతంలో చైర్మన్ గా ఉన్నాను, ఇప్పుడు కౌన్సిలర్ గా కొనసాగుతాను. పార్టీకి నా సహాయ సహకారాలు ఉంటాయి. నాకు వేరే పార్టీ మారడం నాకు ఇష్టం లేదు అని తెలిపిన మాజీ చైర్మన్ శాంత. నన్ను 4 సంవత్సరాల 1 నెల నాకు చైర్మన్ పదవి బాధ్యత అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. అలాగే ఇన్ని రోజులు నాకు సపోర్ట్ గా ఉన్న కౌన్సిలర్లకి, సపోర్ట్ లేని కౌన్సిలర్లకు కూడా నా ధన్యవాదాలు. విలేకరు సోదరులకి కూడా నా ధన్యవాదాలు. ఆఫీసు అధికారులకు, అటెండర్లకు, అందరికీ, మున్సిపల్ ఆఫీసులో అందరికీ నా ధన్యవాదాలు. అలాగే వాటర్ హౌస్ వాళ్ళకి, శానిటేషన్ వాళ్ళకి, వర్కర్లతో సహా మరి ఎలక్ట్రానిక్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. ఇన్ని రోజులు నన్ను చైర్మన్ గా ఆదరించిన ఆదోని పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇప్పుడు కొత్తగా వచ్చే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యే వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. వాళ్ళకు ఎప్పుడు నేను అండగానే ఉంటానని తెలుపుకుంటున్నాను. మీరు పార్టీ మారబోతున్నారు, పార్టీలో మారను, వేరే పార్టీ మారను, వైసీపీలోనే కొనసాగుతాను. కౌన్సిలర్ చైర్మన్ గా దిగినాను, కౌన్సిలర్ గా కొనసాగుతాను. వాళ్ళు ఇప్పుడు చేశారు కదా, మీరు అవకాశం ఎదుర్కొన్నారు కాబట్టి మీరు అనాథుల అవకాశం కూడా ఉంది కౌన్సిలర్ గా. మీరు అక్కడ ఇప్పుడు కౌన్సిలర్ గా అయితే ఇంట్లో ఉంటాను. అట్లా కూడా ఉండద్దు, తీసేసామంటే అది కూడా ఓకే. వేరే పార్టీలో పేరు మళ్ళీ పోటీ చేసే అవకాశం రాబోయే ఎన్నికల్లో అప్పుడు కాలం ఎట్లా నిర్ణయిస్తుందో చూద్దాం, అంతే. అంతకు మించి ఇప్పటికైతే ఈ పార్టీలో ఉన్నట్టు ఎక్కడ పోను, ఇదే పార్టీలోనే కొనసాగుతాం. దానికి కోరం ఉన్నారు కదా, ఇంకా నేను వచ్చి ఏం చేయలేను, నేను ఒక్కదాన్ని ఉన్నారు కదా వాళ్ళకి, అందరూ ఉన్నారు. నేను ఒకటే ఇంకా బలపరిచయం, వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. ఆడ ఇంకేముండదు చెప్పు, వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. మీ పార్టీ మీద మీ పక్షంగా నిలబడకపోయినా స్వయంగా ఎమ్మెల్యే గారు మీ గురించి గొప్పగా అంటారండి. అంటే మీ భర్తను చూసుకుని చెప్పినారు, లేకపోతే మీరు ఏమైనా బీజేపీ పార్టీలో చేస్తారనే ఉద్దేశంతో మీకు సపోర్ట్ చేసినారు. అది మనకు తెలియదు, ఆయన అడగాల, మీరు ఆయన అడగాలి. మనకు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.